నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 22 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. అయితే ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. అయితే తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 3:16 నుంచి తెల్లవారుజామున 4:46 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు. తిరిగి మరలా రాత్రి సమయంలో 11:16 నుండి రాత్రి 12:01 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:09 నుంచి 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితుల యొక్క సపోర్టు ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చే స్థితి కనబడుతోంది. కొత్త ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలన్నా, లేదంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా పేద విద్యార్థులకు కానీ, పేద వాళ్ళకి కానీ మీ యథాశక్తి వస్త్రం కానీ, పండు కానీ, ధనము కానీ, ఏదైనా ఆహారం కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు మానసిక స్థిరత ఏర్పడుతుంది. అంటే గతంలో ఇబ్బందులు పడడం కానీ, మానసిక ఆందోళన కానీ, స్ట్రెస్, తర్వాత డిప్రెషను ఇలాంటి వాటిల్లోకి మీరు వెళ్ళడం కానీ, లేదా అటువంటివి ఫీల్ అవ్వడం కానీ జరిగి ఉంటే వాటి నుంచి ఈరోజు మీకు కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే ఎవరు కూడా ఏ ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. ఎందుకంటే మీ మానసిక స్థితి అస్సలు బాగోలేదు కాబట్టి కొత్త ప్రయత్నాలు చెయ్యకుండా ఉన్న దాంతోనే ఈరోజు గడిపే ప్రయత్నం చేయండి. కుటుంబంలో కూడా మౌనాన్ని వహించే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అంతేగాని డీలా పడిపోవడము, మళ్ళా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇలాంటి పనులు చేయకండి. ఈ ఒక్కరోజు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని తదుపరి రోజు ఫలితం ఎలా ఉండబోతోంది అనేది తర్వాత చూసుకుని జాగ్రత్తగా సమన్వయంతో ఈరోజు వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి కానీ, ఏదైనా శక్తి స్వరూపానికి కానీ నెయ్యి దీపాన్ని కనుక ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్టయితే ఇట్లాంటి చికాకులు కానీ ఇబ్బందులు కానీ తొలగిపోయే పరిస్థితి కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విదేశ సంబంధిత పనుల్లో కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలు కానీ, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, లేదా అంటే సరదాగా వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ విదేశాలకు సంబంధించిన పనులు చకచకా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. వీసాలు కానీ, పాస్పోర్ట్స్ కానీ రిజెక్ట్ అయిపోయి గతంలో ఉండి ఉంటే తిరిగి మళ్ళీ అప్లై చేసుకున్నట్టయితే ఈ రోజు మంచిగా జరిగే అవకాశము, అంటే శాంక్షన్ అవ్వడమో లేదా సక్సెస్ అవ్వడమో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దీంతో పాటు మీరు ఏదైనా ఒక యాత్రకి యోగం కనబడుతోంది, చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా గోధుమతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని మీరు ఆలయంలో మీ చేత్తో పంచే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.